బిడ్డవి. ఆయన రెక్కల కిందికి వచ్చావు, ఆయన చేత ఏర్పరచబడ్డావు, ఆయన ద్వారా విమోచించబడ్డావు. నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో. కన్ఫర్మ్. మరి అవన్నీ నెరవేరాలి. అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు, ఆయన శక్తితో కావాలి. నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు. మోషేని చూడండి, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడంట. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాట్లాడుట యందు నేర్పరితనం కలిగి ఉన్నాడట. అన్నిట్లో పనోడు. 40 ఏళ్ళు. అప్పట్లో 40 ఏళ్ళు అంటే పూర్తి యంగ్స్టర్ అన్నమాట. మనిషి మామూలుగా లేడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నమాట. అయితే అదంతా మోషే స్వంత శక్తి, సొంత జ్ఞానం, ఐగుప్తు జ్ఞానం. మోషే నింపుకున్నది ఏ జ్ఞానం అండి? ఫస్ట్ ఐగుప్తు జ్ఞానం. ఐగుప్తు దేంతో పోల్చబడింది? లోకంతో పోల్చబడింది. మనలో నిండి ఉన్న లోక జ్ఞానం రాతి బాణలు ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోవాలి. అర్థమైందా? అది ఖాళీ అయితేనే మనలో దైవ జ్ఞానం నింపబడేది, పైనుండి వచ్చే జ్ఞానం నింపబడేది. ఎప్పుడు? మనలో ఉన్న ఐగుప్తు జ్ఞానం ఖాళీ అయిపోయినప్పుడు. చూడండి, మోషే 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడై మాట్లాడుట యందు మంచి నేర్పరట. మరి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి అది పనికొచ్చిందా? ఆ విద్యలు, ఆ జ్ఞానం,